సునాదస్వరము ఫిబ్రవరి 3. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. దేవుని ఏర్పాటు గురించి ప్రభు ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి దేవుడిని ఎవరిని ఎరుగుతాడో వారిని తన కుమార్తెతో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయిస్తాడని రాయబడింది. దేవుడు ఉద్దేశం అదే, తన కుమారునితో స్వారూప్యం గలవారం మనం కావాలని ముందుగా మనం నిర్ణయించుకొని ఎవరు నిర్ణయిస్తాడో వాళ్ళని పిలిచి వారి నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సాధారణంగా మనము దేవుని పని చేయాలి, ఆయన పిలుపులో ఉండాలి అంటే మనం నీతిమంతులుగా ఉండాలి, మనము అన్నీ బాగా చేస్తేనే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు అనుకుంటాం. కానీ వాక్యంలో అలా రాయబడలేదు. ఆయన ఎవరిని ఎరుగుతాడో, నిర్ణయించుకుంటాడో, ఎవరిని పిలుస్తాడో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకే పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. దేవుడు పౌలుని పిలుచుకున్నప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు. మరి ఆయన సంఘంను హింసిస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అటువంటి సమయంలో యేసుప్రభు ఆయన దర్శించి పిలుచుకొని తర్వాత నీతిమంతుడిగా తీర్చాడు. తన రక్తముతో కడిగి పవిత్రపరిచాడు, మహిమపరిచాడు. మరి దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చే దేవుడు. మనముగా నీతిమంతులుగా దేవుని పని చేయలేము, కానీ దేవుడే కోరుకొని పిలుచుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మహిమపరిచే దేవుడై ఉన్నాడు. అందుకే మరి ఇర్మియాని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయనతో చెప్పాడు, నువ్వు గర్భంలో రూపింపబడకముందే నేను నిర్ణయించాను, నేను ఎరిగానని చెప్పాడు. మరి దేవుడు ముందుగానే ఎరిగి కోరుకొని పిలుచుకొని ఒక ప్రవక్తగా ఆయన నిర్ణయించాడు. మరి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో చదివినప్పుడు యెహోవా దేవుడు సమూయేలుతో చెప్పాడు, మనుషులు లక్ష్య పెట్టేది యెహోవా లక్ష్య పెట్టడు, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతానని చెప్పాడు. మరి మనుషులు పైరూపం చూస్తారు, దాన్ని బట్టి ఎన్నిక చేస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. అందుకనే దావీదును కోరుకొని పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనం దేవుని ఏర్పాట్లో ఉంట గొప్ప ధన్యత. ఆయన మన నీతిని బట్టో మన యథార్థతను బట్టో పిలుచుకోడు, కానీ ఆయన ఎవరిని ఎరుగుతాడో, ఎవరు నిర్ణయిస్తాడో వారిని పిలుచుకొని నీతిమంతులుగా తీర్చి మహిమపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను వెంబడించి ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు ఎవరిని ఎరిగి ఉన్నారో వారిని నిర్ణయించుకొని పిలుచుకొని నీతిమంతులుగా తీర్చి అందరినీ మహిమపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.